కదా అమరావతి అన్నారు, గ్రాఫిక్స్లు అన్నారు. అసలు వీళ్ళు ఎప్పుడైనా అమరావతి వెళ్ళి చూస్తాయి కదా. అమరావతి వెళ్ళి చూసారు వీళ్ళు ఎంతసేపు అమరావతి గ్రాఫిక్స్ అంటే 3 రాజధానులు పెట్టి అన్ని ప్రాంతాలని డెవలప్మెంట్ చేస్తాను పైకి పెట్టండి. ఇది గ్రాఫిక్స్. ఈ 3 రాజులు అనేది గ్రాఫిక్స్. మీరు ఎంతసేపు వైజాగ్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎందుకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద పెట్టదని మొన్నటిదాకా వైజాగ్ అని ఊరులేరు అంటే ప్రజలకు అర్థం కాలేదు ఎందుకు వైజాగ్ అంటారు జగన్మోహన్ రెడ్డి గారు. అది మొన్న తెలిసిందనమాట. 25,000 కేజీలు డ్రగ్స్ వస్తే అప్పుడు అర్థమైంది. ఇందుకనమాట పోర్ట్ నుంచే డైరెక్ట్గా డ్రగ్స్ దందా మొత్తం ఇక్కడ నుంచే చేద్దాం. దీన్నే మనం ఏపీ రాజధాని కాదు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాదు, డ్రగ్స్ క్యాపిటల్ కింద పెట్టుకుందాం మనం, బాగుంటుంది. అర్థమైందా మీకు? అది ఎవరికి అర్థం కాలేదు. వైజాగ్ క్యాపిటల్ ఎందుకు వైజాగ్ క్యాపిటల్ అనుకున్నారు. ఆ డ్రగ్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు బయటపడింది. అది ఎవడికాడు కత్తులు వేసుకుని తిరగడం ఈ మధ్యన చూస్తున్నాం కదా. ఆ కొత్తపేటలో ఎవరో ఆ పోస్టర్ చించేసి ఎవడో కత్తి తట్టుకుని ఎవడో వచ్చేది పోస్టర్. కొత్తపేట నియోజకవర్గం అనుకుంటా బహుశా. మీకు యూత్లకి ఏంట్రా ఉద్యోగాలు అంటే 15,000 ఇచ్చి ఉద్యోగాలు కాదు, గ్రూప్ 3 గ్రూప్ 4 ఉద్యోగాలు కాదు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు కాదు. మీకు ఎంతసేపు అంటే గంజా స్మగ్లింగ్ చేసుకుంటారు. ఎందుకు వచ్చేది డబ్బులు? డ్రగ్స్ అమ్ముకుంటారు వస్తే డబ్బులు. ఎందుకు కష్టపడి నెలంతా పని చేస్తే ఎంత వస్తారో మీకు 15,000 వస్తాయి. మీకు 4-5 రోజుల్లో 15,000 వస్తుంటే ఎందుకు ఈ మాల్ అమ్ముకోండి? ఎట్లా అయిపోయింది? వాలంటీర్లను పెట్టారు. ఆ మీకు ఇంతకుముందు పనులు ఏ విధంగా చేసుకునేవారు? మీరు స్వతహాగా మీ పేపర్లు ఏవైతే ఉన్నాయో అన్నీ తీసుకెళ్ళి ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి ఇచ్చేవారు. రెవెన్యూ ఆఫీస్కి అయితే రెవెన్యూ, మున్సిపల్ ఆఫీస్కి అయితే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మీరు స్వయంగా మీ ప్రైవసీ ఎక్కడ భంగం కలగట్లేదు. అక్కడ మీరు ఏ పేపర్లు అయితే ఇచ్చారో పలానా క్లర్క్, జూనియర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు వాళ్ళకి మాత్రం ఇచ్చేవారు. ఈ థర్డ్ పార్టీ అంటే వాలంటరీ వ్యవస్థ వచ్చిన వల్ల ఒక వాలంటరీ తీసుకెళ్తున్నాడు ఈ పేపర్లన్నీ. అర్థమైందా మీకు? మధ్యలో ఈ డేటా చోరీ కాదని మీకు ఏంటిది నమ్మకం? ఈ లోపు మధ్యలో జిరాక్స్లు తీసేసి ఆ సిమ్ కార్డులు తీసేస్తే మీ పేరు మీద లేదా అలాంటి ఏ విధంగా డేటా మీ మొత్తం డేటా కదండి అంతా. 2024 ఇదంతా డిజిటల్ వరల్డ్. ఇదంతా డేటా ఏ విధంగా ఎక్కడికి వెళ్తుందో మీకు ఎలా తెలుస్తుంది? మీ ప్రైవసీ పోయింది వాలంటీర్స్ వల్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో ఏ టైంకి ఎవరు ఉంటున్నారు, ఈ పలానా వ్యక్తి ఆ ఇంట్లో ఈ టైంకి వెళ్తున్నారు, ఈ టైంకి వస్తున్నాడు, ఇందులో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, ఈ విధంగా డేటా అంతా కూడా పైకి వెళ్ళిపోద్ది. మీ ఇంటి గుట్టు బయట రైట్ టు ప్రైవసీ అనేది పోయింది మొత్తం. రైట్ టు ప్రైవసీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. రైట్ టు ప్రైవసీ కూడా మనకు ప్రైవసీ లేదా అంటే మన ఇంట్లో ఏం చేస్తున్నాం కూడా వాలంటీర్ 10సారి వచ్చి చూడాలా? ఈ పథకాలు అంటున్నారు చెప్పి బటన్ నొక్కి వాలంటీర్లు ఎవడబెట్టి పథకాలు బటన్ నొక్కుతారు, అకౌంట్లో డబ్బులు పడిపోతాయి అంటారు. మళ్ళీ వాలంటీర్ వచ్చి ఏం చేస్తారు? అవసరం ఉంది అంటే నువ్వు బటన్ నొక్కింది కూడా నీకు డబ్బులు వస్తుందో తెలీదా? ఏ విధంగా ప్రైవసీ భంగం? మరి డేటా వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు నేను పేపర్లో ఉన్న నా బ్యాంక్ పాన్ కార్డు ఎత్తున్నాను, నా ఆధార్ కార్డు ఎత్తున్నాను, వాళ్ళు ఇంకా ఏదో అడుగుతుంటే ఇంకోటి జిరాక్స్ ఎత్తున్నాను, అన్నీ ఎత్తున్నాను కదా, జిరాక్స్లు ఎత్తున్నాను కదా. మరి అంతా డేటాయే కదా, అంతా నథింగ్ బట్ డేటా. ఆ డేటా అంతా ఎక్కడికి వెళ్తుంది? అదే ప్రైవసీ అంటే. మీ ప్రైవసీ అంటే ఏంటి? మీ యొక్క డీటెయిల్స్, మీ పాన్ కార్డ్ నెంబరు, మీ ఆధార్ కార్డ్ నెంబరు మిస్యూజ్ చేసే అవకాశం కాదు, మిస్యూజ్ చేస్తున్నారు కూడా ఆల్రెడీ. ఆ విధంగా డేటా అనేది అసలు ప్రైవసీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్వయంగా వెళ్ళి వాళ్ళు పని చేసుకోవాలి. అందుకే మీకు ఎందుకు పని చేసుకోవట్లేదు? మీరు పేపర్లు అట్టుకెళ్ళారు, ఒక రెవెన్యూ ఆఫీస్కి లంచం ఎత్తాను కానీ పని అవ్వదు అనే స్థాయికి ఎందుకు వచ్చాం? మీరు వ్యవస్థలు జీతాలు పెట్టండి, ఎంప్లాయీస్ని పెట్టండి. ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళకి 10,000 15,000 ఇవ్వండి. కాంట్రాక్ట్ బేసిస్లోనే తీసుకొని పోనీ గవర్నమెంట్ డబ్బులు లేవు, కాంట్రాక్ట్ బేసిక్కే తీసుకుని వాళ్ళు 10,000 15,000 ఎంతైతే గౌరవేతనం ఉంటుందో అదే ఇవ్వండి. 5 పని చేసే బదులు అక్కడ ఒక 2 మంచిగా ఒక పర్ఫెక్ట్ ఎంప్లాయీస్ తయారైపోతారు కదా. నెక్స్ట్ మళ్ళీ మీరు కొత్తగా రిక్రూట్ చేసి వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇదే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఒక 3 years 5 years ఒక పీరియడ్ ఆఫ్ టైం పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఆల్రెడీ ట్రైన్ అయిపోయి ఉంటారు. మీరు ఉద్యోగాలు తీయాల్సిన అవసరం వచ్చినప్పుడు మీరు ఎయిదర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఉద్యోగాలు తీశారనుకోండి, అందులో కోటా పెట్టండి. ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిస్కి ఒక 10 పోస్టులు తీయండి పక్కకి. ఇందులో బాగా పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ట్రాక్ రికార్డ్ తీయండి. అందులో బాగా పనిచేసిన వాళ్ళకి అందులో 10 పోస్టుల్లో వాళ్ళకి సర్దండి అలాగా. సో ఇటు కాంపిటేటివ్ రాసుకున్న వాళ్ళు 40 పోస్టులు వస్తాయి, ఇటు కాంట్రాక్ట్ బేసిస్ చేస్తున్న వాళ్ళకి కూడా 10 పోస్టులు వస్తాయి. ఆ విధంగా చేసుకుంటూ వస్తుంది. కానీ ఇప్పుడు 5,000 ఇచ్చేసి ఎన్ని రోజులండి ఈ వ్యవస్థ? 5,000 ఎన్ని రోజులు పని చేస్తారండి? అలా ఎన్ని వ్యక్తి ఇంటికి రాకూడదు. మీరు వ్యక్తిని ఇంటికి రానిస్తారా మీరు? దీనికి ఇంకోటి చెప్తారు, వాలంటీర్ అనేవాళ్ళు మీ వార్డులో ఉన్న వ్యక్తులు మీ ఇంటి పక్కన వాళ్ళే కదా, 50 ఇళ్ళు కూడా అతను మీకు తెలుసు కదా. ఇప్పుడు అతను మనకు తెలిసినా మీరు పేపర్లో కలెక్షన్ చేస్తారు. 100 మందిలో ఒక దొంగ ఉంటాడా? 5గురిలో ఒక దొంగ ఉంటాడా? ఉంటాడు, ఎవడో ఒకడు చెడ్డోడు అయితే ఉంటాడు కదా. ఇది మిస్యూజ్ కాదని మీరు ఎలా చెప్తారు? ఈ జిరాక్స్లు అక్కడ నుంచి ఇంటికి తీసుకొచ్చి ఇంటి నుంచి ఆఫీస్కి తీసుకొచ్చే లోపు వీడి మధ్యలో ఉపయోగించడానికి ఎక్కడ దుర్వినియోగం చేయడానికి మీరు ఏ విధంగా గ్యారంటీ ఇవ్వగలరు? అది నేను అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు ఐఏఎస్లకే దిక్కులేదు. ఐఏఎస్లే వెళ్ళి కోర్టుల ముందు నిలబడి కోర్టుల్లోకి వెళ్ళి ఇవన్నీ పనిష్మెంట్లు తీసుకుని వస్తున్నారు మన జగనన్న దయ వల్ల. మరి ఇంకా ఈ చిన్న స్థాయి వాలంటీర్ తీసుకుని 5,000 ఇటు తప్పు చేయడానికి గ్యారంటీ ఏముంది? ఐఏఎస్లకే దిక్కులేదు. ఆ వాటర్ లిస్ట్కి సంబంధించి ఎవరో తిరుపతి ఐఏఎస్కి శిక్ష పడింది, సస్పెండ్ అయ్యాడు అనుకుంటా బహుశా.
నాట్ షూర్. మరి అలా అంత ఏ స్థాయినా నమ్మలేనప్పుడు ఒక గ్రామ వాలంటీర్ని మనం ఎలా నమ్ముతాం?